అమ్మాయి హ్యాపీ బర్త్డే. వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను కొంచెం ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఏ టైప్లో వీడియోస్ కావాలి ఫ్రెండ్స్ అదే టైప్లో అయితే నేను చేస్తున్నాను. కొంచెం కాకపోతే వీడియోస్ మాత్రం లెంత్ అవుతున్నాయి, అంటే సారీ మనకు లేట్ అవుతున్నాయి. అందుకోసం అయితే నేను డైలీ ఒక వన్ వీడియోని పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం మీరు సపోర్ట్లా ఉండండి. నేను డైలీ ఒక కొత్త వీడియో అయితే మీకోసం తీసుకొస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చాలా అంటే మన ఓన్లీ ఇక్కడ మాత్రం ఈ వీడియో ఓన్లీ మనకు 10 సెకండ్స్ వరకే ఉంటుంది, కానీ చాలా నీట్గా సూపర్గా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. మీరు మాత్రం ఫుల్ మ్యూజిక్తో వినండి. నా టెలిగ్రామ్ లేదా ఇన్స్టాలో ఆల్రెడీ పెట్టాను. చాలా అంటే చాలా బాగా నీట్గా వచ్చింది, ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఏం చేశారంటే చాలా ఒక వన్ క్లిక్తోనే మీరు అయితే సింపుల్గా మీ ఫొటోస్ పెట్టుకొని కూడా ఇలాంటి హ్యాపీ బర్త్డే వీడియోని మీ నేమ్తో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్న వీడియో కింద ఆల్ మెటీరియల్ లింక్ ఉంటుంది, అక్కడ నా వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుంటే జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, అక్కడ మీకు యాడ్స్ ఉండవు, ఏముండవు. క్లిక్ చేసుకుంటే ఎందుకంటే నేను వెబ్సైట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు అన్ని మెటీరియల్స్ ఒకే దగ్గర దొరకాలని అయితే నేను పెడుతున్నాను. మీరు సింపుల్గా ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీరు చూస్తున్న వీడియో థంబ్నైల్ ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోల్ చేయండి, మీకు బీట్ మార్క్ ప్రీసెట్స్, XML, షేక్ ఎఫెక్ట్స్ ప్రీసెట్స్, XMLs అన్నీ ఉంటాయి. సపరేట్గా సాంగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అయితే సింపుల్గా ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్లకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు చాలా సింపుల్ ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సింపుల్గా ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూసారు మనకు ట్రెండింగ్ బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ ప్రీసెట్ బై శాండీ ఎడిట్స్. ఈ టూ లింక్స్ని ఇంపోర్ట్ చేసుకోండి, XML అండ్ షేక్ ఎఫెక్ట్స్, ఓకేనా. రెండు ఇచ్చాను, ఎవరికి ఇంపోర్ట్ చేయడానికి అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లింక్ అయితే ఇంపోర్ట్ చేసుకొని మనకైతే బీట్ మార్క్ వచ్చేసి మాత్రం ఈ విధంగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఈ సర్కిల్లో ఉన్న ఫోటో అండ్ ఇక్కడ మనకు హ్యాపీ బర్త్డే ఫోటో మాత్రం సింపుల్గా పెట్టే ఇచ్చాను, ఎందుకంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. అందుకోసం అయితే ఓకేనా. ఇక్కడ చాలా సింపుల్, మనకు బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఒక బ్లాక్ అండ్ వైట్లో ఒక ఫోటో మనకు లైట్ వెయిట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆపోజిట్ లోగా ఉంది, ఆ ఫోటోని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ గ్రూప్లో అంటే ఈ రౌండ్ సర్కిల్లో ఉన్న ఫోటోని మనం రీప్లే చేద్దాం, ఓకేనా. చాలా సింపుల్. ఇక్కడ గ్రూప్ 1 మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ కింద మనం లోపల కూడా మళ్ళీ గ్రూప్ అండ్ మాస్క్ అని ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసుకోండి. మళ్ళీ కింద ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ మనకు ఫోటో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని సింపుల్గా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మనకు గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేస్తాను చూడండి, ఓకేనా. చూస్తారు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా ఈ ఫోటో అనేది దాంట్లో ఫిల్ అయిపోయింది, ఓకేనా. సేమ్ ఇదే విధంగా మీ ఫోటో కూడా సేమ్ ఇదే విధంగా ఫిల్ అవుతుంది, ఓకేనా. సేమ్ అలానే మళ్ళీ 1 సెకండ్ బయటికి రండి, ఓకేనా. ఆటోమేటిక్గా మీకు కనిపిస్తుంది. 1 సెకండ్ బయటికి రండి. చూసారు కదా, మనకు ఆటోమేటిక్గా దాంట్లో అయితే ఫోటో వచ్చేసింది. సేమ్ అలానే మనం మళ్ళీ సెకండ్ ఫోటో సేమ్ మళ్ళీ గ్రూప్ 2 కూడా క్లిక్ చేసుకోండి. కింద ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ కింద మళ్ళీ గ్రూప్ 2 అండ్ మాస్క్ ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ మనకు ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ నేను ఎగ్జాంపుల్కి ఒక ఫోటో చూపిస్తాను చూడండి. మళ్ళీ ఈ ఫోటో యాడ్ చేద్దాం, ఓకేనా. చూసారా ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా ఈ ఫోటో అనేది మనకు ఆ సర్కిల్లో ఫిల్ అయిపోయింది, ఓకేనా. ఆ సర్కిల్లో ఫిల్ అయిపోయింది. మళ్ళీ 1 సెకండ్ బయటికి రండి. బయటకు వచ్చేసి ఇక్కడ ఏం చేశారంటే చూసారు కదా, ఇక్కడ హ్యాపీ బర్త్డే, ఇక్కడ హ్యాపీ బర్త్డే అని వచ్చి టెక్స్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఆ నేమ్ కూడా రావాలంటే, ఓకేనా. ఒకవేళ ఇక్కడ బర్త్డే ఎవరిదో వాళ్ళ నేమ్స్ కూడా రావాలంటే ఇక్కడ ఈ టెక్స్ట్ మళ్ళీ మీరు డూప్లికేట్ చేసుకొని మళ్ళీ కింద కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఇక్కడ 2 సర్కిల్స్ ఫోటోస్ 2 గ్రూప్స్ అయిపోయినాయి కదా. ఇక్కడ మళ్ళీ మనం బ్లాక్ అండ్ వైట్లో మనకు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే సింపుల్గా మనకు ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఆ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఈ ఫోటో కాకపోతే మనకు జూమ్లో వచ్చింది, కొంచెం దీని విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఓకేనా. దీని విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు తగ్గినంతగా ఆపోజిట్ అయితే యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. మీరు మొత్తం పెట్టుకోవచ్చు, తగ్గ పెట్టుకోవచ్చు, చాలా లైట్ పెట్టి కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఈ ఫోటో అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే మనకి ఇక్కడ 3 ఫోటోస్ పడతాయి, ఓకే. మనకు బీట్ మార్క్లో ఓన్లీ మనకు 3 or 4 ఫోటోస్ పడతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు వీడియో అనేది కొంచెమే ఉంది కాబట్టి, ఓకేనా. ప్లస్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకుని నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటోస్ యాడ్ చేస్తున్నాను, ఓకేనా. ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. సేమ్ అలానే మళ్ళీ సెకండ్ ఫోటో, ఓకేనా. సేమ్ ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ పడతాయి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకోండి. ఒక 3 or 4 ఫోటోస్ మాత్రమే పడతాయి, అంతకు మించి అయితే మీకు పట్టవు, ఓకేనా. ఇలా యాడ్ చేసుకోండి, ఓకే. చూసారా ఫ్రెండ్స్, మనకు ఓన్లీ 3 ఫోటోస్ వరకే వచ్చాయి, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవాలి. దానికోసం అదే సింపుల్గా 1 సెకండ్ మీరు బయటికి రండి. 1 సెకండ్ మీరు బీట్ మార్క్ నుండి బయటకు వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ బై శాండీ ఎడిట్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం ఈ షేక్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోవాలి, ఓకేనా. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా మనకి ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. మళ్ళీ 1 సెకండ్ బయటికి రండి. మళ్ళీ మనకు ఎడిటింగ్లోకి అయితే వెళ్ళండి, ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ మనం ఇదంతా సెట్ చేస్తాం కదా, మనం ఓన్లీ ఈ ఫోటోకి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. సింపుల్. ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం ఇంతకుముందు అక్కడ షేక్ ఎఫెక్ట్లో ఫోటోని కాపీ చేస్తాం, ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి, ఓకేనా. ఆటోమేటిక్గా చూసారు కదా, మనకు ఆ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్స్ మొత్తం ఈ ఫోటోకి అయితే యాడ్ అయిపోయి, ఓకేనా. సేమ్ అలానే మళ్ళీ మనం సెకండ్ ఫోటో సేమ్ అదేవిధంగా సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో
చేసుకుంటారు. ఇక్కడ మనం 3 ఫోటోస్కి మాత్రం ఒకే ఒక షేక్ ఎఫెక్ట్ని యూజ్ చేసుకోండి. ఓకేనా, ఒకే ఒక షేక్ ఎఫెక్ట్ని యూజ్ చేసుకుని మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి వన్స్ ప్రివ్యూ చూసుకోండి. ఓకేనా, మనకి ఇక్కడ సరిగ్గా వస్తుందా రావట్లేదా ప్రివ్యూ చూసుకొని మీకైతే సింపుల్గా మనం షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం చాలా బెటర్ వీడియోస్ తీసుకొస్తాను. నాకు కొంచెం ఒక సపోర్ట్ బ్రదర్ లాగా ఉండండి. ఓకేనా, బై ఫ్రెండ్స్.